దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలపు వేళ వేకున లేచి ఆయన నామాన్ని స్తుతించగలిగే చక్కటి అవకాశం మనందరికీ అనుగ్రహించిన విధానం బట్టి ఆయన పరిశుద్ధ నామమునకి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. మీరంతా బాగున్నారని విని ఎంతగానో సంతోషిస్తున్నాను, ఆనందిస్తూ ప్రభువుని ఎంతగానో గణపరుస్తున్నాను. రండి, ఈ దినం కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్తులై ప్రభుని స్తుతించండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవ ఆశీర్వాదాలు పొందుకోండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయి కదా, తెరిచి చూడండి. లేని పక్షాన చదివే మాట వినండి, గ్రహించి వాక్యదానంలో పాలుభాగస్తులు కమ్మని మనవి చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా అపోస్తుల కార్యం గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. పెంతెకొస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడియుండిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి కొరకు దీవించును గాక. తలవంచి కన్ను మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయ కాలంలో ఇటు రీతిగా నీ పాద సముఖంలో ఉండడానికి మీరు ఇచ్చిన సదవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక మంది నిబిడలు నాయన ప్రియులు పాల్గొని బలమొందుతున్నారు, ఆత్మీయంగా స్థిరపడుతున్న స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినం కూడా అట్టి స్థితిలోనే వారికి నీ కృప, నీ అనుగ్రహము అనుగ్రహించండి. యేసు నామమున ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోష ప్రియులరా, చదవబడిన వాక్య భాగం మనందరికీ బాగా తెలుస్తుంది. పెంతెకొస్తు దినం వచ్చినప్పుడు శిష్యులందరూ కూడా మేడగదిలో చేరిన సంఘటన ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. ఈరోజు ఈ వచనం నుండి కొన్ని శ్రేష్టమైన, అంటే పెంతెకొస్తు దినం అనేది విశ్వాసులలో ఏ విధమైనటువంటి ఉత్తేజాన్ని రగిలిస్తుంది, లేక ఉద్యమాన్ని కలుగజేస్తున్న విషయాలు కొన్ని మాటలు తెలియజేస్తాను. దేవుడు తన ప్రజల మధ్యన చేసినటువంటి ఒక తాజా సందర్శనంగా ఈ పెంతెకొస్తు దినాన్న మనము చెప్పుకోవచ్చు. పునరుద్ధానము పెంతెకొస్తు దినం మధ్య 50 దినాలు. పెంతెకొస్తు అంటే 50 అని అర్థం. శిష్యులు అనుభవించినవి, చేసినవి, అదేవిధంగా ఉద్యోగం కొరకు సిద్ధపడడానికి అవి మనకు పాఠాలుగా నేర్పించబడతా ఉన్నాయి. ఆ విషయాల్లో మనల్ని మనం సిద్ధపరచుకుంటే, జాగ్రత్త కలిగి ఉంటే ఎంతో కాలంగా వేచి ఉన్నటువంటి ఉద్యమం, ఎంతో కాలంగా రానటువంటి ఉద్యమము ఏమండి అకస్మాత్తుగా రావచ్చు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రార్థన మరియు ఆరాధన ఆత్మ. జాగ్రత్త గమనించండి. శిష్యులు పెంతెకొస్తు దినానికి ముందే ఏమండి ముఖ్యంగా ఆరోహణ తర్వాత, ప్రభు వారి యొక్క ఆరోహణ తర్వాత 10 దినాలు వారు ఆ యొక్క పరిశుద్ధాత్మ ఆవరించింది. 10 దినాల్లోనే గమనించవద్ద క్రీస్తు ప్రభు వారు మరియు పరిశుద్ధాత్మ యొక్క పరిచర్యలను గూర్చి, వారి నడవడికను గూర్చి, వారి విధి విధానాలను గూర్చి ఒక క్రమమైనటువంటి నివేదిక, ఒక శ్రేష్టమైన నివేదిక మనకి ఇచ్చారు భక్తుడైనటువంటి లోకా గారు. ఆయన లోకా రాసిన సువార్త మరియు ఈ అపోస్తుల గ్రంథం 2 ఆయన రాశాడు. అయితే వీటిలో చాలా దీనిని విస్ఫుటంగా స్పష్టంగా ప్రస్తావించడం అనేది జరిగింది. ఏమంటే క్రీస్తు ప్రభు వారి యొక్క ఆరోహణ తర్వాత శిష్యులు ఏం చేశారంట, వారు ఆయనకు నమస్కారం చేసి మహానందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయం నుండి స్తోత్రము చేయించడం అనమాట. దేవుని స్తోత్రం చెప్తాం గట్టి, హల్లెలూయా. ఏమండి మేడగదులకు ఎక్కిపోయిన తర్వాత వారు వెళ్ళి ఏక మనసుతో ప్రార్థన చేర్చుండే ఎడతెగక అనే వాక్యం. మరొక మాట ఏంటంటే పెంతెకొస్తు దినంలో వారు ప్రార్థన ఆరాధనాత్మతో ఏక మనసుతో లీనమైపోయారంటండి. ఎంత శ్రేష్టమైన మాటలు రాశాడు భక్తుడు లోకాగా. ఈరోజు అలాంటి ఉద్యమమే మనకు కూడా కావాలనేది నాకు వాక్యం చెప్తున్నమాట. ఉద్యమం కొరకైనటువంటి ఆ ప్రార్థన అవసరతను గురించి నొక్కి చెప్పాల్సిన అవసరం లేదు. కారణం ఏంటో తెలుసా? ఈ ప్రార్థన కేవలము ఉద్యమం పంపించమని చెప్పి దేవుని అడగడం కంటే కూడా మిన్నయింది. దాని అర్థం ఏంటంటే స్వపరీక్ష, స్వపరిశీలన. ఏమండి అనగా ప్రభు తన పరిశోధన వెలుగులో ఆయన పరిశోధిస్తున్నప్పుడు, ఆయన పరిశీలన చేస్తున్నప్పుడు ఆ వెలుగు మన వైపు త్రిప్పి, లేక మన పైకి త్రిప్పి మన శరీరానుస్థితిని, మానసిక స్థితిని, అవినీతిని, నిర్లిప్తతను బయలుపరిచేటట్లు చోటివ్వడమై ఉంది.
ఈ ఉదయకాల సమయంలో సత్యాన్ని మనం గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా. అండ్ అంతేకాకుండా ప్రభు ఎదుట మన తప్పిపోయినటువంటి ఆ స్థితి, ప్రతిజ్ఞలు, ఏ ప్రతిజ్ఞ అయితే ఉంటామో ఖచ్చితంగా నేను చేసామో, తప్పిపోయిన ప్రతిజ్ఞలు, ఇతరుల మనం చేసినటువంటి తప్పులు జ్ఞాపకం చేసుకోవడమే ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం గమనించాలి. ఈ ప్రార్థన ఉద్యమం అనేది మనల్ని ఏం చేస్తుందంటే నిజమైన వినయానికి నడిపిస్తుంది. కారణం ఏంటనంటారా? ఆయన సన్నిధిలోనే మన శూన్యతను మరియు మన ఆయన పరిశుద్ధతను మనం ఏం చేయాలంట? గ్రహించాలి. ప్రార్థన అనేది పిల్లరా మన అసమర్థతను, అసంపూర్ణతను గుర్తించడంలో సహాయం చేసి ఆయన బలము, శక్తిని నొందుటకు వేడుకోవడం ఉంటుంది. ఉదయకాల సమయంలో ఆ పెంతెకొస్తు దిన వారిలో వచ్చిన ఉజ్జీవం దేవుడు సజీవ యాగమైన అర్పణ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అట్టి అర్పణలపై ఆయన సంతోషిస్తాడంట. అలాంటి వారిపైనే ఆయన అగ్ని తప్పకుండా దిగుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ 2వ అధ్యాయం మీరు చదవండి ఇష్టమైతే. పెంతెకొస్తు వారందరూ కూడినప్పుడు బలమైన గాలి వచ్చింది. అగ్ని జ్వాలలు 4 విభాగింపబడి వచ్చే వారిలో వారు తమతో వక్షత్తి కొలది మాట్లాడారంట. ప్రభు స్తుతించారు. ఈరోజు ఆ పెంతెకొస్తు దినం ఆ ఉద్యమం అనేది నీలో నాలో మన సంఘాల్లో రావాలి. కనుక ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉద్యమం కొరకు ప్రార్థన జీవితాన్ని మనకు ముందు కొనసాగించాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును కాక. తల ఉంచుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయ కాలంలో వేకున లేచి మీ నామాన్ని స్తుతించగలిగే చక్కటి అవకాశం మాకు ఇచ్చారు. ఎత్తబడిన వాక్యము వింటున్న బిడ్డలందరి జీవితంలో ఫలింపచేయండి. నూతనంగా దీనదాసులు సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను. భారంతో ప్రయాస ప్రపంచంలో నీ సన్నిధిలో నీ పరిచర్య జరిగిస్తుండగా వారి కుటుంబము, పరిచర్య సంఘాన్ని మీరు దీవించి వారి ప్రయాసను, భారను వ్యర్థము కానొద్దని వేడుకుంటున్నాను. అధికారులు, నాయకులు పరిపాలన దర్శించండి. మంచి పరిపాలన, యోగ్యమైన పరిపాలన అందించండి. రానున్న దినాల్లో మంచి నాయకుల కొరకు సిద్ధపడని గ్రహించండి. నాయన ఉద్యోగ రంగాన్ని, ప్రభుత్వ రంగాన్ని, ప్రైవేట్ రంగం దీవిస్తున్నందుకు స్తోత్రాలు. అదేవిధంగా నా తండ్రి వాటిలో విద్యాశాఖ, వైద్య శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, రవాణా శాఖలు అన్నదినము నీ కృప చేత క్షేమంగా నడిపించబడదు, గమ్యం చేరుకుంటున్నాయి. అందుబట్టి స్తోత్రాలు. నిరుద్యోగ యువతకులకు కూడా మార్గం సరళం చేసి నడిపించండి. రైతులు, వ్యవసాయాలు, వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకుని లాభసట కలిగించండి. చిన్నబడి లవనస్తులు, వృద్ధాప్రదర్శనం వారికి ఆరోగ్యం, క్షేమం దయచండి. నాయన ఎండ తీవ్రత నుండి యేసు నామమున విడుదల, సంపూర్ణ విశ్రాంతిని కలిగించండి, స్వస్థత కలిగించండి. అనారోగ్యం బాధపడిన బిడ్డలకు బాగు చేయండి. అనారోగ్యం నుండి విడుదల కలిగించండి. సంపూర్ణ ఆరోగ్యము, స్వస్థతను గ్రహించండి. తొట్టెలు పోతే యవనస్తులు నీ వాక్యం చేత పట్టుకోండి. సత్యం అనుసరించగా అసత్యంలోనే బ్రతుకుతున్న అనేక మంది సత్యము నీవును గ్రహించి కృప దయచండి. నా తండ్రి వివాహాల కొరకు, గర్భఫలము కొరకు బిడ్డలు ఎదురు చూస్తుండగా నీ సన్నిధి వారితో మార్గము సరళించండి. గర్భముద్ర బిడ్డలకు సుఖమైన ప్రసవం తరబడి క్షేమం, ధైర్యాన్ని దయచండి. ఆరోగ్యవంతుల వంశాన్ని కొందున్నాను. విరిగిన, నలిగిన, వేసారిన, అలసిపోయిన, కృంగిపోయిన, నలిగిన జీవితాలు కలిగి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, నిరాశ నిస్పృహలు కూర్చోబెట్టుతున్న అనేక మంది మానసికంగా నలిగిపోయి, కృంగిపోయి, చితుకున్న జీవితాలు కలిగి, ఆయన మానసికంగా నలిగిపోతూ అలసిపోయినటువంటి జీవితాలు కలిగి, మానసిక వేదన, ఒత్తిడి, దుఃఖం, అలదిన ప్రతి ఒక్కరి విడుదల కొరకు ప్రార్థిస్తున్న నీచితమైతే యేసు పరిశుద్ధ శక్తి గల నామంలో వారందరికీ విడుదల కలిగించిన వేడుకున్న దేవానికి స్తోత్రాలు. నేను పరీక్షలు రాసిన బిడ్డలందరూ చక్కటి ఫలితాలు ఇస్తున్నందుకు స్తోత్రాలు. ఇంకా ఎవరైతే ఆ ఫలితాల కొరకు ఎదురు చూస్తున్న చక్కటి సహాయం గ్రహించండి. నా తండ్రి అదేవిధంగా నీట్ ఎగ్జామ్ కొరకు, డిఎస్సీ కొరకు సిద్ధపడిన బిడ్డలకు సంపూర్ణ సిద్ధపడ్డ ఇచ్చండి. ఇదైనా ప్రయాణం కొరకు వందనాలు. నీ దీని దాసులు ఎక్కడికైతే వెళ్ళిపోతున్నారో వారి ప్రయాణం అంతా క్షేమంగా దయచండి. మార్గం సరళం ఇచ్చండి. రైతులు, వ్యవసాయాలు, వ్యాపారస్తులు, ఆయన పనిపాట్లకు, ఆయన కూలిమలకు, ఆయా శాఖల ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి, బంధువుల గృహాలకు, స్నేహితుల గృహాలకు, రకరకాల శుభకార్యాలకు, రకరకాల విహారయాత్రలకు వెళ్తున్న ప్రతి ఒక్కరి ప్రయాణంలో, ప్రతి వాహనంలో మీరు క్షేమంగా గమనించండి. నూతనంగా జన్మదినం జరుపుకున్న బిడ్డలు ఇచ్చిన దయాగిరెడ్డి దీవించి ఆశీర్వదించండి. వివాహ దినం జరుపుకున్న బిడ్డలు ఉన్నారు. వారి దాంప జీవితంలో ఆశీర్వాదం కుటుంబించండి. పితరులను జ్ఞాపకం చేసుకుని వారికి ఆదరణ, ఓదార్పు నిరీక్షించి నడిపించమని నీ కృపలు భద్రపరచండి. యేసే నామమున ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. తురియక దేవుని దీవెన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడే నడిపించను గాక. ఆమేన్. అందరికి వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించను గాక.